గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సుచిత్ర Yeah. అంటే ఆటకు మారు పేరు, ఓకే. చంద్రబోస్ అంటే పాటకు మారు పేరు. అవునండి. ఈ ఆట ఈ పాట ఎలా కలిసింది? మా ఇద్దరు కలయిక అసలు ఆడియన్స్ కి మీరు ఒక టెస్ట్ పెడితే వాళ్ళే చెప్పేస్తారు మొత్తం అంతా. ఎట్లా? ఎట్లా? వాళ్ళందరికీ తెలుసు మ్మ్. హౌ వి బోత్. మీ ఇద్దరం పెళ్లిపీటలు అనే సినిమా తోటి కలిసాము. మ్మ్, మ్మ్. అది ఒక కాస్ట్యూమ్ బాక్స్ కలిపింది మమ్మల్ని. అది ఎలా? ఎలా అంటే నేను చెన్నై నుంచి పెళ్లిపీటలు కొరియోగ్రాఫ్ చేయడానికి వస్తున్నానండి. మ్మ్. నార్మల్ గా ఒక ప్యాసింజర్స్ ఎవరైనా సరే ఒకళ్ళు ఒక చోట ఇంకోళ్ళు ఒక చోట మ్మ్. కూర్చుంటాం. మ్మ్. కానీ మా ఇద్దరిని పక్క పక్కనే వేసింది ఒక కాస్ట్యూమ్ బాక్స్. మ్మ్. అంటే వెయిట్ షేర్ చేయడానికి ఆ పెళ్లిపీటలు ప్రొడక్షన్ మేనేజర్ మ్మ్. కాస్ట్యూమ్ బాక్స్ ఒకటి వేస్తున్నాడు అనమాట, మ్మ్. మ్మ్. ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ లో. మ్మ్. అందుకని మా ఇద్దరి టికెట్లని దగ్గర పెట్టుకుని వెయిట్ ని షేర్ చేశాడు. అందుకని మా ఇద్దరికి పక్క పక్క సీట్లు పడ్డాయి. మ్మ్. పడంగానే ఆయన నా పక్కన కూర్చున్నారు. మ్మ్. ఆయన నేనే ఆయనకి సీనియర్. మ్మ్. అవును అంతేగా. కూర్చున్న తర్వాత నాకేమో చాలా భయం. ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు భయపడతాను నేను. మ్మ్. కారణం వచ్చి ఆ ఫ్లైట్ ఇదే, ఆ. ఫీల్డ్స్ లో ల్యాండ్ అయింది కాబట్టి. ఆ. సో నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పటికి మంత్రాలు చెప్పుకుంటున్నాను మ్మ్. మనసులో. మ్మ్. ఆయన ఇవన్నీ చూస్తున్నారనమాట. మ్మ్. చూసి మాటలు కలిపే ప్రయత్నం చేశారు. నేను అలా కాకుండా నేను ఆయన రాసిన లిరిక్స్ చెప్పాను. మ్మ్. ఏమండి మీరు ఆ చంద్రబోస్ గారండి, మీరు ఆ సాంగ్ పరదేశీలో వచ్చి పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే అన్న లిరిక్ నాకు విపరీతంగా నచ్చిందండి అన్న. మ్మ్. అనేటికి ఆయనకి అది ఆశ్చర్యం కలిగించింది. మ్మ్. మ్మ్. ఏంటి డాన్స్ మాస్టర్స్ ఇలా లిరికల్ని కూడా చూస్తారా మ్మ్. వీళ్ళకి కూడా ఈ ఆ, సాహిత్యపరమైన ఇంట్రెస్ట్ ఉంటుందా ఆ. అన్న ఒక ఆశ్చర్యం కలిగిందనమాట. Hmm. నాకు లిరిక్స్ అంటే చాలా ఇష్టం అండి. Hmm. సో ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు లిరిక్ పేపర్ తీసుకోవడం, చదవడం. నేను అలాగ 3 భాషలు చదవగలను. మ్మ్. ఒకటి తెలుగు, మ్మ్. తమిళ్, మ్మ్. హిందీ 3 చదువుతా. ఓకే. సో ఆ విధంగా అంతకుముందు ఈయన రాసిన పాటకు మీరు ఏదైనా కంపోజ్ చేశారా? అంటే ఈయన బొంబాయి ప్రియుడు బోస్ బొంబాయి గారి- ప్రియుడి టయానికి మీ ఇద్దరికి పరిచయం లేదు. ఆహా, పెళ్లిపీటలు వర్క్ చేస్తున్నప్పుడు పెళ్లిపీటల్లో అన్ని సాంగ్స్ ఆయన కదా. ఓకే ఓకే. అన్ని సాంగ్స్ నేను కొరియోగ్రాఫ్ చేస్తున్నానన్న సంగతి తెలుసు. మ్మ్. బర్త్డే వచ్చింది. మ్మ్. నా బర్త్డే అండి అన్నాడు. మ్మ్. మ్మ్. అనేవాడికి సరే మాట్లాడుతున్నారు ఫోన్లో మ్మ్. అప్పుడప్పుడు. మాట్లాడితే హీ కేమ్ టు నో ఐ లివ్ ఇన్ ప్రశాంత కుటీర్లో ఉంటానన్న సంగతి తెలుసు. మ్మ్. ఫోన్ చేసి ఇలాగో నా బర్త్డే అండి ఈరోజు అన్నారు. మ్మ్. ఇదేంట్రా బాబు బర్త్డే అంటున్నాడు, మనం ఫస్ట్ టైం ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే. మ్మ్. సో నేనేం చేశానంటే పర్సనలైజ్డ్ కార్డ్ ఒకటి రెడీ చేయించాను. మ్మ్. రెడీ చేయించి చాలా జాగ్రత్తగా, మళ్ళీ మనం ఏ మాట పొర్లుపోయినా వీళ్ళు ప్రేమ దోమాన్ని వెంటబడతారనేసి మ్మ్. చాలా జాగ్రత్త. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ లైక్ యువర్ బర్త్డే మ్మ్. అని రాయించి, మ్మ్. మళ్ళీ యోర్స్ లవింగ్లీ అంటే లవ్ అని వెంటబడతారనేసి యోర్స్ వెల్ విషర్ అని రాయించాను. రాయించి సుచిత్ర అని రాశాను. మ్మ్. రాస్తే ఆయనకి అది చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే వెనకాల పర్సనలైజ్డ్ ఫర్ మిస్టర్ చంద్రబోస్ అని రాసి ఉంటుంది. మ్మ్. ఓ, అక్కడ పట్టుకున్నాడు. ఆయనకి Personalized అన్న- నచ్చేసాను నేను. మ్మ్. నచ్చేసి ఇంకా ఆయన ఏంటి ఎక్కువ ఫోన్లో మాట్లాడడం మ్మ్. నాకు బోర్ కొట్టేది. మ్మ్. ఏంటి ఇతను ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు, మ్మ్. సిగ్గే లేకుండా ఫోన్ చేస్తున్నాడు. సిగ్గే లేకుండా. నాకు భయం వేసింది. మ్మ్. భయం వేసి దాని తర్వాత నేను ఆయనకి చెప్పాను, మ్మ్. లేదండి మీరు ఇన్నిసార్లు ఫోన్ చేయకూడదు, మ్మ్. నాకు నచ్చలేదు ఇలా అంత ఫోన్ చేయడం అని. మ్మ్. దాని తర్వాత మీరు ఈరోజు వస్తున్నారా ఫంక్షన్కి అని అడిగాడు. మ్మ్. ఏది పెళ్లిపీటలు ఫంక్షన్ Still beautiful function. వస్తున్నారా అని అడిగారు. మ్మ్. నేనే కదా సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్ని, వస్తాను. ఎందుకంటే నేను అన్ని సింగిల్ కార్డ్స్ అయినవి, మ్మ్. మ్మ్. నేను వస్తున్నాను అన్నాను. అన్న తర్వాత వెళ్ళాను, కూర్చున్నాను. కూర్చుంటే పాట జిల్ 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 అనే పాటని నన్ను చూసి పాడుతున్నాడు ఆయన. మ్మ్. నన్ను చూసి పాడాడు. నేను టెన్షన్ అయిపోయాను, ఇదేంట్రా బాబు మొన్నే చూసి జనాలు అంతమంది ఉంటే మ్మ్. నన్ను చూసి పాడడం ఏంటి. మ్మ్. మ్మ్. అప్పుడు కొంచెం భయం వేసింది నాకు.
ఆ భయం వేసినా కూడా ఇదంతా నేను అందరినీ సందేహిస్తున్నానేమో అనుకున్నాను. తీరొస్తే నా చేతిలో ఉన్న క్యాసెట్ని లాక్కుని ఆయన క్యాసెట్ని నాకు పెట్టేసి వెళ్ళాడు. అప్పుడు నా క్యాసెట్ని నేను తిప్పి చూస్తాను కదా, చూస్తున్నప్పుడు ఆయన ఫోటో లేదు, బట్ ఈయన ఇచ్చిన క్యాసెట్లో ఆయన ఫోటో ఉంది. ఫోటో ఉండేటికి అమ్మ ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి చంద్రబోస్ గారు ఒకసారి నా రూమ్కి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళండి అన్నారు. అనేసి అసలు ఏంటి మీ తీరు చాలా తేడాగా ఉంది అన్నాను. ఇలాగూ ఊరికినే ఫోన్లు చేస్తున్నారు, గంటలు గంటలు మాట్లాడుతున్నారు, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వేరే విషయం, ఊరికినే జాలీగా ఉండి తిరిగి వదిలేద్దాం అనుకుంటే అలాంటి అమ్మాయిని కాదు నేను. లేదండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. సరే అసలు ఆయన మనసులో పెళ్లి అనే ఉద్దేశం ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చాలా ప్రాసెస్ ఉందండి. ఫస్ట్ మా అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, తర్వాత మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, ఈ రెండు వైపులా ఓకే అనుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి కలవండి అన్నాను. అనేకి అప్పుడు హీ స్పోక్. మా అక్కతోని మాట్లాడాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాడు, నిజంగా జెన్యున్ గా వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం నడిచింది? మైట్ బి ఫ్యూ మంత్స్, కొన్ని నెలలు. 1998లో జరిగింది. మ్యారేజ్ జరిగింది ఎప్పుడు? 99లో జరిగింది. 99 మార్చ్ 7th. ఇప్పుడు ఇద్దరు కూడాను కెరీర్ పరంగా ఇద్దరు పీక్స్ లోకి వచ్చారు. అవునండి. పాటగా తాను, ఆటగా మీరు. అసలు ఇద్దరు ఎంత టాప్కి వచ్చామని అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు ఒక్కసారిగా అవకాశాలన్నీ డ్రాప్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది అనేసి ముక్తాయింపు ఇచ్చేసారు నాకు. ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానంటే నేను అలా ఫీల్ అవ్వలేదు. ఏంటి నేను ఇంత టాలెంటెడ్ అయినా సరే నాకు అవకాశాలు రాకపోవడం ఏంటి? అసలు 365 రోజులు పనిచేసేదానండి నేను. హార్డ్లీ 10 to 15 days ఇన్ ఇయర్ నాకు గ్యాప్ దొరికేది. కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉండేదాన్ని. చెన్నైలో వర్క్ చేసేదాన్ని, హైదరాబాద్ లో వర్క్ చేసేదాన్ని, అలా నాన్ స్టాప్ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి చాలా టెన్షన్ అయిపోయాను. ప్రెగ్నెంట్ అయ్యాను. వర్క్ చేయాలని ఉంది, ప్రెగ్నెన్సీ. ఎవరిస్తారు ఆఫర్? ఇక్కడ అందరికీ తెలుసు నేను పెళ్ళైపోయింది అనేసి. ఎవ్వరు పిలవట్లా. టీవీ ఆన్ చేస్తే నా సాంగ్ ఉండదు, ఆఫ్ చేసేదాన్ని. బయటికి వెళ్ళి నుంచి ఉంటే అన్నపూర్ణ స్టూడియో కనిపిస్తుంది. నేను వర్క్ చేయట్లేదు. అసలు వర్కాలిక్ని నేను. వర్కే రావట్లేదు. ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తే నాకేమో అనుకుని వెళ్తాను. తెలిస్తే చంద్రబాబు గారు ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు నాకు చాలా బాధ వేసేది. ల్యాండ్ లైన్. అప్పుడు నేను వెళ్ళి అందరినీ అడగలేను సాంగ్ కోసం. నేను చేసి నిజంగా నిజాయితీగా వండర్ఫుల్ గా చేసిన సాంగే తీసుకురావాలి నాకు అని అనుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు చెన్నై, ఐ వర్క్ ఇన్ 5 languages, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్క్ చేస్తానన్నమాట. సో నాకు తమిళనాడు నుంచి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళకి చెప్పకుండా, ప్రెగ్నెంట్ అని చెప్పకుండా వర్క్ చేశాను. వర్క్ చేస్తే ఆ వసంత్ అనే అతను, మేము కే బాలచందర్ గారి దగ్గర అసిస్టెంట్స్ గా ఉన్నప్పుడు పనిచేశాం కదా, అతను డైరెక్టర్ అయినప్పుడు నన్ను పిలిచాడు. పిలవంగానే నేను వెళ్ళి వర్క్ చేశాను. డాన్స్ ఆడుతున్నంతసేపు ఊటీలో పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలు ఎక్కి అక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఏమో ఆయనకి తెలియదు కదా ప్రెగ్నెంట్ అని, మాస్టర్ మీరే చేసి చూపించండి, మీరే బాగా చేస్తున్నారు, మీరే చేస్తున్నారు, మీరే చేయండి అంటాడు. నేనే వర్క్ చేసేదాన్ని. అది ఏంటి డక్ లాగా కూర్చుని నడవడం అవన్నీ కొరియోగ్రాఫ్ చేశాను ఆ రోజున. చేసిందంతా కూడా నన్నే చూపించమంటున్నాడు, నేనే నేర్పించాలి. ఉంటారు, బట్ నేను బాగా చేస్తానని నన్నే చేయమంటున్నాడు. అది అలాగూ ఒక ఫుల్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి అయిపోయిన తర్వాత సెకండ్ సాంగ్ స్టార్ట్ చేసి కమిట్ చేసి ఇంకా వాడు బ్రేక్ వదలట్లా. నాకు ఆకలేస్తోంది, ప్రెగ్నెంట్ కదా, 6th month. వసంత్ కొంచెం బ్రేక్ ఇస్తావా, ఆకలేస్తోంది అన్నాను. షూర్ షూర్ మాస్టర్ అనేసి మళ్ళీ అందరం పొలోమని పైకి ఎక్కాం.
పైకి ఎక్కిన తర్వాత నన్ను అంటున్నాడు అతను డైరెక్టర్, మాస్టర్ మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఎంత బాగా చేసేవారో ఇప్పుడు అలాగే చేస్తున్నారు, కానీ నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, నాలుక బయట పెట్టి ఆ ఎక్సర్సైజ్ చేయండి పొట్టంతా తగ్గిపోతుంది అన్నాడు. అదే అడిగి అలాగే వసంత్ ఫస్ట్ మీరు తినండి తర్వాత చెప్తాను అన్నాను. అనేసి దాని తర్వాత చెప్పాను, ఇలాగ నేను 6th month క్యారీయింగ్ అండి అన్నాను. అనేడికి అప్పుడు తల పట్టుకు కూర్చున్నాడు, ఈవిడి చేత ఏమేమి మూమెంట్లు చేయించాను నేను, మహాపాపం లాగా ఫీల్ అయ్యాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ ఫర్ జ్యోతిక, ఓకే ఓకే. పూవల్లాం కెట్టుపార్ అనేసి. దాంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి నేను వర్క్ చేశాను. సూర్యకి అవును. అప్పటికి వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. అవును, అది మనకు తెలీదు. సరే, అయితే ఇప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. మళ్ళీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ కి మ్యారేజ్ తర్వాత, అంతేగా? ఎస్, మ్యారేజ్ తర్వాత నేను ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలెట్టాను, నార్మల్ గా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నాకు ఆఫర్స్ అయితే కంటిన్యూస్ గా ఫ్లో ఇన్ అవుతూనే ఉంటాయి.